హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. మార్క్ సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుంచి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవంను పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ప్రేయర్ చేసుకునే ముందు ఒక చిన్న మాటను షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నుంచి మనం చదివాం కదా. సో తల్లిదండ్రుల్ని, భూముల్ని, ఆస్తిని, అక్క చెల్లెళ్ళని, అన్నతమ్ముల్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాలా అని అనేటటువంటి ఒక ప్రశ్నకు జవాబుగా, అంటే అన్నీ విడిచిపెట్టి మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళడము ఒక్కటి అయితే, మన దగ్గర ఉన్న వాటిని కూడా మనము సజావుగా, అంటే దేవుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు కదా. సో ఆదాముని క్రియేట్ చేసినప్పుడు కూడా ఆదాముకి కొన్ని బాధ్యతల్ని ఇచ్చారు కదండి. అంటే భూమి మీదకి పంపించేటప్పుడు కదా. సో వైఫ్ని చూసుకోవాలి, ఎర్నింగ్ చేయాలి, భూమి కష్టపడాలి, చెమట చెందించాలి, వచ్చిన ధనాన్ని మనము హ్యాపీగా దానిని స్పెండ్ చేసుకోవాలి కదా. సో ఇవన్నీ మనకి దేవుడు కూడా ఆయన ద్వారానే మనకి చెప్పబడిన మాటలు కదండి. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి మనిషికి కూడా కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు మనకు అప్పచెప్తూనే ఉంటారండి. ఓకేనా. సో మనం ఒక కూతురుగా ఉన్నాము, లేకపోతే కొడుకుగా ఉన్నాము, లేకపోతే ఒక భార్యగా ఉన్నాము, కోడలిగా, తల్లిగా, చెల్లిగా ఉన్నాము అని అంటే ఆ రోల్కి మనము చాలా బాధ్యతాపూర్వకంగా నడుచుకోవాలి. ఓకేనా. సో అంతేకాని కొన్ని బాధ్యతలు కొంతమందికి, కొన్ని బాధ్యతలు కొంతమందికి కాదు అని అనేసి ఎవరు కూడా తొలగిపోవద్దు. అండ్ అలాగనే ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉన్నదండి. ఫ్యామిలీని మనము నలుగురు ఉంటే నలుగురు మనస్తత్వాలు ఒకలాగానే ఉండవు కదండి. సో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు ఏదో ఒక టైంలో గొడవలు, చిట్చాట్లు ఇవన్నీ వస్తుంటాయి. సమాధానంగా ఉంటాం, నవ్వుతూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో అన్నీ మిక్స్గా ఉంటాయి, అన్నీ కలగలిపి ఉంటాయి కదండి. అన్ని ఎమోషన్స్ని ఒక ఫ్యామిలీలోనే మనము చూడగలుగుతాము కదండి. సో అట్లాంటి ఒక ఫ్యామిలీలో మనము గనక ఇమ్మడలేకపోతే, అంటే ఫ్యామిలీలో మనము నేను నా వల్ల అవ్వట్లేదు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, డీల్ చేయడం అని అనుకున్నప్పుడు మనము మన ఫ్యామిలీలోనే ఇమడలేకపోతుంటే బయటకెళ్ళి దేవుని రాజ్యం కోసం, ఆయన సువార్త కోసము ప్రపంచానికి, ఒక సంఘానికి, కొంతమంది వ్యక్తులకి మనం చెప్పాలి అని అనుకొని మనం త్యాగం చేసి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ నలుగురితోటే మనకి భేదాభిప్రాయాలు వస్తున్నాయని కదా దూరం వెళ్ళిపోతే అక్కడ ఉన్న నలుగురిని, 40 మందిని, 400 మందిని ఎలా డీల్ చేయగలుగుతాము కదండి. సో ఫస్ట్ ఏదైనా కూడా లెసన్స్ మన ఫ్యామిలీ నుంచే వస్తాయి, నేర్చుకోగలగడానికి అవకాశం వస్తుంది. ఓకేనండి. సో ఆ బాధ్యతలు, లేకపోతే మనకి ఆ రోల్లో మనం ఏదైతే ఒక పాత్రలో ఉన్నామో దానిని మనము సద్వినియోగంగా, సరైన మార్గంగా, మనఃపూర్వకంగా దానిని మనం కరెక్ట్గా చేయగలగాలి. అప్పుడే మనము ఆయన రాజ్య వ్యాప్తి కోసం, ఆయన సువార్తను ప్రకటించడానికి కూడా మనము అర్హులంగా అవుతాము అనేది నా యొక్క తలంపు, ఐడియా మాత్రమే. ఓకేనా. సో ఎవరు కూడా అందరినీ విడిచిపెట్టేసేసి పిల్లల్ని, భార్యల్ని,
ఫ్యామిలీస్ని, కుటుంబాలని అందరినీ వదిలేసేసి దూరంగా ఉంటూ మనం దేవుడి కోసం ఉంటున్నాము, దేవుని కోసం చేస్తున్నామని అంటే అది ఒక రోజున మనకి ఒక భారంగా అపవాది మనకి తీసుకొస్తుంది కదా. సో మనం ఒకటి చేసాము అని అంటే దానికి 100%గా దేవుని మీకు అప్పచెప్పుకోగలగాలి. ఓకేనండి. సో కష్టపడి ఎవరిని దూరం చేసుకొని దేవుని రాజ్యం కోసము ఆయన పని కోసం వెళ్ళడం కంటే నేను చెప్పాలనుకున్నది, మనకి ఏ బాధ్యతలు అయితే అప్పచెప్పారో ఆ ఫ్యామిలీ అనే బాధ్యతని మనం సక్రమంగా నెరవేరుస్తూ అప్పుడు మనకి ఐడియా కూడా వస్తుంది, మనకి జ్ఞానం వస్తుంది. ఇంట్లో ఫ్యామిలీలో నలుగురి యొక్క సమస్యలను తీరుస్తూ, నలుగురితో మంచిగా మాట్లాడుతూ, నలుగురిలో ఉన్న గొడవలైనా లేకపోతే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడే మనకి జ్ఞానం కూడా వస్తుందండి. సో ఈ నలుగురిలో మనము ఫ్యామిలీలో మనం ఎప్పుడైతే జయాన్ని తీర్చుకున్నామో, మనం ఎప్పుడైతే నిలబడగలిగామో, అంటే పారిపోకుండా తొలగిపోకుండా ఉండగలిగామో, అప్పుడు మనము ఇంకొక స్టెప్కి మనము దేవుడే మనల్ని నడిపిస్తారు. ఓకేనా. సో దేవుడు మీకు కూడా ఏ రోల్ అయితే ఇచ్చారో, ఒక భార్యగా ఉన్నా, ఒక తండ్రిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, కూతురిగా ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా కూడా నీ వంతుగా పనిని నీవు 100% చేయగలగాలి. ఓకేనా. సో దాంట్లో ఏమాత్రం ఫ్రస్ట్రేషన్స్ వద్దు, ఏమాత్రం అసహ్యించుకోవడము వద్దు. ఒకరిని చూసి ఒకళ్ళు అసహ్యించుకుంటే దేవుడు మనల్ని చూసి ఇంకెంత అసహ్యించుకోగలగాలి కదండి. సో మనం ఇంకొకరిని అసహ్యించుకుంటున్నామనంటే మనం వెంటనే ఒకటి గుర్తు చేసుకుందాం, నేను కూడా దేవునికి ఇలాగనే అసహ్యించుకునే విధానంగా ఉంటే, దేవుడు కూడా నన్ను అసహ్యించుకుంటే నేను ఎక్కడ ఉంటాను అని అనేది. ఓకేనా. సో అప్పుడు మనకి ఎటువంటి ఎనిమీస్ ఉండరు. మెయిన్ ఎవరు కూడా మనకి తక్కువగా కనిపించరు, ఎవరి మీద మనకు అసహ్యం అనే భావన ఫీలింగ్ రాదు. ఓకేనండి. సో ఇదే కదా దేవుడు కూడా మనకు చెప్తారు, ఆయన ప్రేమలాగానే మనం కూడా అందరికీ చూపించాలి. దేవుడి ప్రేమను మనం చూపించాలి. అది ఎప్పుడు చూపిస్తామనంటే మనకి దేవుడి ప్రేమ అనేది ఏంటి అని మనము రుచి చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఓకేనండి. సో ఒక ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటి శక్తులు రాజ్యమేలుతూ ప్రభా, అల్లరి చిల్లరగా సమాధానం లేకుండా ఏడుపు, బాధ, రోదన తండ్రి ప్రభా, ఏనైనా ప్రభా ఉన్న కుటుంబాలకు నీ యజమానిగా నిలబడండి తండ్రి. శాంతిని, సమాధానాన్ని నా తండ్రి, నీ సంతోషాన్ని దయచేయండి. హృదయాలలో నా ప్రభా నీ వాక్యాన్ని ముద్రించండి నా తండ్రి. నీ తలంపులకు నాయన తండ్రి ప్రభా ఆ గృహాలలో నింపి నా ప్రభా ఒక మంచి నేచర్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారి కోసం నా తండ్రి నీ యొక్క హస్తాన్ని చాపండి నా తండ్రి. వారిని పైకి లేపి నిలబెట్టి నా తండ్రి బలమైన సాక్షిగా వాడుకోండి నా తండ్రి. మంచి సాక్ష్యాన్ని జీవితాలలో దయచేయండి ఎస్సయ్య. అప్పుల బాధల్లోంచి నా ప్రభా విడిపించగలిగిన వాడవు, సమర్థుడవు నీవే కాబట్టి నీ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా నీ ఈవులు దయచేసి నా తండ్రి సంతోషాన్ని హృదయం నిండా నోటి నిండా నవ్వడానికి కావలసిన కృపను, భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తానుంచండి తండ్రి. స్వస్థత దాచేయండి నాన్న ప్రభ. డాక్టర్స్ వలన కానీ వైద్యాన్ని నా ప్రభ నీ మీద ఆధారపడుతుండగా నా తండ్రి నీవే వైద్యాన్ని దయచేసి బలహీనపడిన ప్రతి నరాన్ని, ఎముకను బలపరిచి సమాధానాన్ని దయచేయమని ఇంతవరకు నీవు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.